శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 8th చాప్టర్. ఇక్కడ భైరవ అవతార వర్ణన గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శృణుత్వం భైరవీం కథాం యస్యాః శ్రవణమాత్రేణ శైవీ భక్తి దృఢా భవేత్. నందీశ్వరుడు మళ్ళీ సనత్కుమారుడికి ఇలా చెప్తున్నాడు. సనత్కుమార, సర్వజ్ఞ, సర్వం తెలిసినవాడా, ఏదైతే భైరుడు యొక్క కథ ఇప్పుడు నేను చెప్తున్నానో అది వినండి. ఇది విన్నంత మాత్రం చేత ఇక్కడ మళ్ళీ శైవీ భక్తి దృఢమవుతుంది అంటే శివుడి మీద భక్తి దృఢమవుతుందంటే వేరే వాళ్ళ మీద భక్తి లేకుండా పోవటము అన్నది కాదు. ఇక్కడ ఏదైతే ఆ శివతత్వం అన్నది ఏంటి, శైవి అన్నది అర్థం ఏమిటి అంటే నిరాకారకి ప్రతీకగా ఎలా అయితే మనం లింగాన్ని పూజిస్తున్నామో ఆకార సాకార రూపంలో ఉన్నది పరమాత్మ, నిరాకార రూపంలో ఉన్నది కూడా పరమాత్మ, సర్వానికి మూలంగా ఉండి అనేకమవుతున్నవాడు. మార్పులు చేర్పులు తను సృష్టించిన ప్రతి దాంట్లో జరుగుతున్నాయి, కానీ తాను మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నవాడు. ఆ తత్వం గ్రహించగలగటము, ఆ భక్తి దృఢమవుతుంది, స్థిరమవుతుంది. ఇంకా ఇంకా జ్ఞానం వైపుగా మన పైన అజ్ఞానం అన్నవి ఇటువంటి అనుమానాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అసలైన పరమాత్మ యొక్క తత్వం బోధపడుతుంది. మనకు బాగా అర్థమైనప్పుడు స్థిరంగా ఎలా అయితే ఉండిపోతుందో ఈ భక్తిలో కూడా అలా ఉంటాము అని అర్థం. భైరవః పూర్ణరూపో హి శంకరస్య పరాత్మనః మూఢస్తం వై న జానంతి మోహితాః శివమాయయా. ఆ భైరవే ఆ పరమాత్మ యొక్క శంకరుడు యొక్క పూర్ణ రూపము. ఆ పరమేశ్వరుడు మాయతో మోహాలకి అనుకుని మూర్ఖులు ఎలా అనుకుంటున్నారు అంటే ఈ వేరు రూపం అది వేరు రూపం అని భావిస్తాం. ఎందుకు? అసలైన తత్వం మనకు అర్థం కావట్లేదు కాబట్టి. ఏంటి పరమాత్మ తత్వం? నామానికి, రూపానికి, అన్నిటికీ, గుణానికి, అందుకే గుణాతీత సర్వాతీత అంటూ ఉంటాం. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, ఒకటే అనేకంగా అవుతున్నవాడు. ఇక్కడుంటే అక్కడ లేడు అంటానికి కుదరినటువంటి వాడు పరమాత్మ. సర్వవ్యాపి, సర్వంతర్యామి, అన్నిటిలోనూ ఉంటున్నాడు. బాహ్యంగా ఉన్నవాడు తానే, అన్నిటికీ మూలమైన వాడు, ఆధారమైన వాడు ఆ పరమాత్మే. ఒక్కడే అనేకమవుతున్నాడు. ఆ ఒక్కడు కూడా ఎలా ఉన్నాడు? శివశక్తేకయుక్తంగానే ఉన్నాడు. అది అర్థం కాదు. వాళ్ళు మోహానికి లోబడిపోయి మళ్ళీ ఇది కూడా మాయ ఎక్కడిది? పరమాత్మ సృష్టిలో భాగం. మాయని దాటగలగటం అంటే ఏంటి అంటే పరమాత్మ సాన్నిధ్యంలో సుస్థిరంగా ఉండగలగటం. ఈ భవబంధనాల నుంచి విముక్తి కలిగినప్పుడు మాయ అన్నది కూడా మనకి పొరలు వీడిపోతుంది. అసలైన జ్ఞానం వికసన కారణంగా దృఢత్వంతో దాన్ని నువ్వు స్థిరంగా పట్టుకుంటావు. లేకపోతే ఈ మోహాల కారణంగా భ్రమలకి లోబడిపోయి ఇది వేరు అది వేరు, దాన్ని వేరువేరుగా చూస్తూ ఉంటాం. ఆ తత్వం అర్థం కాకుండా భేదభావంతోనే ఉంటాము. సనత్కుమారానో వ్యక్తి మహిమానం మహేషీతు చతుర్భుజోపి విష్ణుర్వై చతుర్వక్త్రోపి వై విధిః చిత్రమత్ర న కించిద్వే దుర్జ్ఞేయ ఖలు శాంభవి తయా సమ్మోహితాః సర్వే నా అర్చయంత్యపి తం పరమం. ఓ సనత్ కుమార, చతుర్భుజుడైన ఆ విష్ణువు, అలాగే చతుర్ముఖ అంటే 4 భుజములతో ఉన్న విష్ణువు, 4 ముఖాలతో ఉన్న బ్రహ్మ కూడా ఆ మహేశ్వరుడు యొక్క మహిమని తెలుసుకోలేరు అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆయన కన్నా తక్కువ కాబట్టి వీళ్ళకి అర్థం కావట్లేదని కాదు. ఇప్పుడు సర్వంతర్యామి అయిన పరమాత్మ కొన్ని ఎక్కడ ఎంత అవసరమో పరిమితిలో పెట్టాడు. ఎలా అయితే పవరే కావాలి ఇంట్లో మనకి ఏదన్నా సరే ఆ పవర్తో వినియోగించుకోవడానికి టీవీ కావచ్చు, మిక్సీ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, ఇవి వాడుకుంటాం. అలాగే ఈ పవర్నే పెద్ద పెద్ద ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు. ఆ మెషినరీకి వాడేది ఎక్కువ ఉంటుంది, ఇంట్లో వాడేది తక్కువ ఉంటుంది. దీని పవర్ తీసుకెళ్ళి దానికి పెడితే అవి పనిచేయవు, దానికి తీసుకొచ్చి దీనికి పెడితే ఏమవుతుంది? ఇవన్నీ పని చేయకుండా పోతాయి, మళ్ళీ పనికి రాకుండా కూడా పోతాయి పవర్ సప్లై ఎక్కువైతే. అంటే అదే పవర్ అయినప్పటికీ దేనికి ఎంత కావాలో అంతే పరిమితిలో ఎలా అయితే ఇస్తే అది సరిగ్గా పనిచేస్తుందో, అలాగే ఇక్కడ తానే అనేకమవుతూ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఎలా అయితే భేదం లేకుండా అక్కడ ఉన్నది కూడా రుద్ర రూపంలో నేనే అన్నాడు. రుద్రుడికి నాకు భేదం లేనా అన్నాడు. మళ్ళీ ఆ రుద్రుడికి విష్ణుకి భేదం లేదు అన్నాడు. మళ్ళీ నాకు బ్రహ్మకు కూడా భేదం లేదు, ఆ బ్రహ్మ రూపంలో ఉన్నది నేనే, అన్నీ నేనే అని కూడా చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఆ విష్ణువుకైనా బ్రహ్మకైనా సరే ఈ పరమేశ్వరుడు యొక్క మహిమ తెలియదు అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ పరమాత్మ
స్వయంభూ, అలాగే అన్నిటికీ ఆధారమైన వాడు, ఒక్కడే అనేకమవుతున్నాడు. ఈ అనేకం ఆయన ఒక్క నుంచి పైగా ఈ సృష్టి మొత్తానికి కూడా మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఆయన ఒక్క అంశతోనే ఇది జరిగిందంటే పరమాత్మ ఎంతున్నాడు, చాలా కొలమానానికి అంటే కొలవటానికి వీల్లేనంతగా ఉన్నాడు. మనమంతా పరిమితిలో, నేను ఇంతకు మించి వినలేను, ఇంతకు మించి చెయ్యలేను, ఇంతకు మించి మాట్లాడలేను, ఇంతకు మించి నాకు శక్తి లేదు, దేనికైనా సరే నాకు ఒక పరిమితి ఉన్నది. ఇక్కడ ఆ లెక్కలో చెప్పటం తప్పితే మళ్ళీ ఇక్కడ పరమాత్మ స్వరూపాలుగా ఉన్న బ్రహ్మ కానీ విష్ణు కానీ సృష్టికర్త రూపంలో ఉన్నది నేనే, లయకర్త రూపంలో రుద్ర రూపంలో ఉన్నది నేనే, పోషణకర్త విష్ణు రూపంలో ఉన్నది నేనే అని కూడా చెప్పాడు. భేదం లేదు. వీళ్ళకే తెలియదంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియదని కాదు, మహామహులకే చేత కానీ నీకు చేతనవుతుందని నువ్వు అనుకోవటం అజ్ఞానం. నీ జీవితం కానీ నీ జ్ఞానం కానీ పరిమితిలో ఉన్నది, నీకు అసంభవం. కానీ ఎలా అయితే ఇంతకుముందు మొదటి శ్లోకాల్లో చెప్పినట్టుగా భక్తి సుస్థిరంగా అయినప్పుడు భక్తికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. చేత కాదని ముందే చేతులు ఎత్తేయటం కాకుండా దానిలో నేను స్థిరంగా ఉండటం, దాన్ని ఇంకా పట్టుకుని జాగ్రత్తగా నడవటం నేను నేర్చుకోవాలి. పరమాత్మకి సాధ్యం కానీ ఏదీ లేదు కదా. ఆయన మీద భక్తి విశ్వాసం నాలో ఉంటే ఆయన ఏది నాకు అర్హత ఉందో, ఏది నాకు ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుందో ఆయన నాకు ప్రసాదిస్తాడన్న విశ్వాసం నాకు ఉండాలి. నా కర్తవ్యం నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోవటము అని అర్థము. అందుకే ఇది ఆశ్చర్యం ఏమీ లేదు. మాయ దుర్జ్ఞేయము, ఆ మాయను వీడటం అన్నది అంత తేలికైనది ఏమీ కాదు. మాయామోహాలకి లోబడిపోతారు ఈ సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అందుకే ఆ పరమేశ్వరుని నిత్యము పూజించటం ద్వారా, స్మరించటం ద్వారా, ఆ కథలు అన్నీ వినటం ద్వారా ఏమవుతుందంటే మాయను వీడటానికి నీకు ఒక మార్గం సరళపడుతూ ఉంటుంది. దాని ద్వారా ఈ భవసాగరాన్ని, సంసారం అన్న భవసాగరాన్ని దాటడానికి పరమాత్మను ఆధారం చేసుకున్నవాడు దాని నుంచి తరించిపోతాడు. ఆ తరించిపోవాలి అన్న కోరిక కలగటానికి కూడా మళ్ళీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే గనది సాధ్యం కాదు. వేదయేద్యదీవాత్మానం స ఏవ పరమేశ్వరః తదా విదంతి తే సర్వే స్వేచ్ఛయా నహి కీర్పితం. అలాగే ఆ పరమేశ్వరుడే స్వయంగా ఆ జ్ఞానానికి మూలమైన వాడు. అందుకే ఇక్కడ ఎవరికి కూడా నీకు సాధ్యం అవుతుందంటే కారణం ఏంటి? ఎలా అయితే మనకి మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం నేను, బలవంతుల్లో బలానికి కారణం నేను, జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం నేను, శక్తివంతుల్లో శక్తికి కారణం నేను, తేజస్సుకి కారణం నేను, ప్రతిదానికి కారణం నేను అని చెప్పాడు. అందుకే అన్నిటికీ మూలం పరమాత్మ. ఆయన ఇచ్ఛతోనే, ఆయన సంకల్పంతోనే అన్నీ జరుగుతున్నాయి. పైగా ఇక్కడ తెలుసుకోవాలన్న కోరిక నాకు కలగటానికి ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళనకు మళ్ళీ కారణం పరమాత్మ. నేనేదో చేసేసాను కాబట్టి నాకు ఇది వచ్చింది అనుకోవటం మళ్ళీ అజ్ఞానమే అవుతుంది. ఆ పరమాత్మ యొక్క కృపకి నేను పాత్రత ఎప్పుడు సంపాదించుకుంటున్నాను అంటే ఎప్పుడైతే సచ్చిత్ ఆనంద స్వరూపమైన పరమాత్మలో ఉన్న విశేషమైన గుణాలు ఎలా ఉన్నాయో ఆ లక్షణాలు నాలో క్రమేణా వృద్ధి చెందుతూ ఉంటేనే. ఇది వృద్ధి చెందాలంటే మళ్ళీ పరమాత్మ కృప కావాలి. పరమాత్మ కృప ఎప్పుడు కల్పిస్తుంది? ఎప్పుడైతే నేను అధర్మాన్ని వీడేస్తున్నాను, వికారాన్ని తొలగించుకుంటున్నాను ప్రయత్నపూర్వకంగా. ప్రయత్నమే నేను చేస్తాను. అది పట్టుకోవటానికి ఆ వైపుగా నా పయనాన్ని ఇంకా ముందుకి వెళ్ళేలాగా విజ్ఞానాన్ని తొలగించేది మళ్ళీ పరమాత్మ. విశ్వాసం నాకు ఉండటం. ఇప్పుడు పూజించే వాళ్ళకి ఎవరికి కష్టాలు రాని వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి సాధారణమైన వాళ్ళకన్నా. ఎందుకు ఎక్కువ వస్తాయంటే ఆ భక్తి ఇంకా దృఢంగా ఉండటానికి. అలాగే ఏదొచ్చినా సరే సమభావంతో అలా తీసుకునేలాగా, చంచలత్వానికి లోబడకుండా సుస్థిరంగా వాళ్ళు ఉండటానికి వాళ్ళకి పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. నా కోరికతో నేను ఏదన్నా చేర్చుకోవాలంటే నేను చెయ్యలేను. ఎందుకు? మనం స్వాతంత్రం కాదు. మనం ఒకదాని మీద చాలా వాటి మీద ఆధారపడి ఉన్నాం. వాటి అన్నిటికీ మూలం పరమాత్మ. ఆయన మాత్రం దేని మీద ఆధారపడి లేడు. స్వేచ్ఛ, స్వాతంత్రుడు. సర్వభూపి మహేశానో నేక్షయతే మూఢబుద్ధిభిః దేవవద్బుధ్యతే లోకే యో అతీతో మనసాంభిరాం. అలాగే ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? సర్వం వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువనేం కాదు, అంతా సమానంగానే వ్యాపించి ఉన్నాడు. అలాగే మూర్ఖులకి ఏమనుకుంటారు అంటే
ఇక్కడ వాళ్ళకేమో సుఖాలిచ్చి నాకేమో పరమాత్మ నన్ను సరిగ్గా గమనించట్లేదు. అదే క్లాస్లో 40 మంది ఉన్నారంటే టీచర్ కొంతమందికి వాళ్ళు ఎట్లా చేసినా మార్క్స్ బాగా వేస్తుంది, అక్కడ మళ్ళీ పక్షపాతం చూపిస్తుంది, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సరిగ్గా వెయ్యట్లేదు అంటాం లౌకికంగా. కానీ పరమాత్మ అందరినీ సమానంగానే చూస్తాడు. నువ్వు పూజ చేయి, పూజించకపో, చూస్తున్నాడు కాబట్టి అందరం ఇంకా శ్వాస పీల్చుకుంటున్నాం కదా, ఇంకా బతికే ఉన్నాం కదా. నిజంగా మనం చేసిన వాటికి అప్పటికప్పుడు శిక్ష పడేటప్పుడు అయితే ఇంతమంది ఘోరాలు నేరాలు ఎలా చేస్తున్నారు, వెంటనే వాళ్ళని తీసేయాలి కదా, తీయట్లేదు కదా. అంటే ఎందుకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మారటానికి, ప్రతి క్షణం కూడా ఆ ఉద్దేశంతో ఉండాలి. మూర్ఖులు అలా గమనించుకోలేరు. సర్వవ్యాపి అయిన పరమాత్మను మూర్ఖులు ఎందుకు అజ్ఞానం వల్ల దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? సర్వం ఉన్నాడు పరమాత్మ. గుడికి వెళ్తేనే ఉన్నట్టు, ఇంకో ఎక్కడికో వెళ్తేనే ఉన్నట్టు, ఏ హిమాలయాలకు వెళ్ళిపోతేనే పరమాత్మ దర్శనం అవుతాడన్నది కాదు. ఇక్కడ నీలోనూ ఉన్నాడు, నీ చుట్టూ కూడా ఉన్నది పరమాత్మ. చూసే యోగ్యత నీకు అంతా ఉన్నాడు, కాకపోతే నీకెందుకు కనపట్టలేదంటే నీ వికారాల వల్ల, నీ అవలక్షణాల వల్ల. ఎప్పుడైతే అంతరంగికంగా బాహ్యంగా శుచిని నువ్వు పెంచుకుంటున్నావో, ఎందుకు ఇన్ని వేల సార్లు జపం చేస్తే, ఇన్ని లక్ష సార్లు జపం చేస్తే పరమాత్మ స్వరూపంగా అవుతున్నావంటే, సచ్చిత్ ఆనంద రూపమైన పరమాత్మ ఎలా అయితే శుద్ధంగా ఉన్నాడో నువ్వలా తయారవుతున్నావు. అంటే జన్మాంతరం నుంచి పొందుకున్న ఆ వికారాల దగ్గర నుంచి, వాసనల దగ్గర నుంచి, అంతరంగికంగా బాహ్యంగా ఉన్న మాలిన్యాలన్నీ నేను తొలగించుకున్న కారణంగా ఆ శుద్ధి నాకు లభిస్తుంది. అందుకే అది మూర్ఖులు గమనించలేరు. జ్ఞానం వచ్చిన వాళ్ళు ఎలా అయితే మహర్షులు ఉన్నారు, వాళ్ళకి అందరిలో ఒకటే కనిపిస్తుంది. ఎందుకు? భేదం చూపించరు. ఉన్నవాడు, లేనివాడు, వీడికి విద్య వచ్చింది, వీడికి విద్య లేదు, వీడు మంచిగా చేస్తున్నాడు, లేదు, అందరూ ఒకటే. ఎందుకు? అంతరంగికంగా ఉన్నది పరమాత్మే కదా. అందుకని వాళ్ళు సమభావంతోనే చూస్తారు. బుద్ధిహీనులు అది చూడలేరు. అలాగే మనస్సు ద్వారా, వాక్కు ద్వారా కూడా అక్కడ పరమాత్మను తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. కాకపోతే భగవద్గీతలో చెప్పినట్టుగా, దీనికి ముందు అధ్యాయంలో కూడా చెప్పినట్టు, పరమాత్మ నువ్వు ఎలా తెలుసుకోగలవు? ధ్యానం ద్వారా, అనుభవంలోకి తెచ్చుకుంటే కానీ తెలీదు. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, లేకపోతే మంత్రాలు ఉచ్చరించినంత మాత్రాన చేత, మానసికంగా కూడా, వాక్కుల ద్వారా కూడా, అది ఎందుకు అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మను అనుభవంలో ఎప్పుడు తెచ్చుకుంటావు? ధ్యానంలో మమేకమైపోవాలి. ఇంద్రియాలన్నీ కూడా, ఏవైతే 24 తత్వాలతో కూడుకున్న ఈ శరీరం ఉన్నదో, అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మను నేను అంతరంగికమైన శుద్ధితో, అంతరంగికమైన ఆ ప్రయాణంతోనే, బాహ్యానికి ఉన్న మోహానికి, మాయకి గురి చేసే వాటి మీద నేను ఎప్పుడైతే వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఉంటానో, అంతరంగికంగా నా పయనాన్ని మొదలు పెడతానో, అప్పుడు నాకు స్పష్టత వస్తుంది. అందుకే మనస్సుకి కానీ, వానికి కానీ ఆ పరమాత్మ అర్థం కాడు. అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ధ్యానం, అన్నీ నియంత్రణ, నిగ్రహణ ఉంటే కానీ అది మళ్ళీ సాధ్యం కాదు. అత్రేతిహాసం వక్ష్యేహం పరమర్షే పురాతనం శృణుతం శ్రద్ధయా తాత పరమం జ్ఞానకారణం. అందుకే మహర్షి ఈ విషయాలు పురాణ ఇతిహాసాల్లో కూడా చాలా సుస్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. అందుకే శ్రద్ధాపూర్వకంగా నేను చెప్పేది వినండి. పరమ ఉత్తమమైనది, జ్ఞానానికి కారణమైనది ఇది. అందుకునిది జాగ్రత్తగా వినండి. మేరు శృంగేద్భూతే రమ్యే స్థితం బ్రహ్మణామీశ్వరం జగముర్తే వర్ష్యః సర్వే సుత్తవం జ్ఞాతుమిచ్చయ. సమస్త దేవతలు కానీ, ఋషిగణములు కానీ పరమతత్వాన్ని తెలుసుకునే కోరికతో ఆ సుమేరు పర్వతానికి, ఎలా అయితే భూమధ్య భాగం అంటారు, అందుకే మనకి లలితలో సుమేరు శృంగ మధ్యస్థ అని వస్తుంది. ఆ సుమేరు పర్వతానికి అద్భుతమైన మనోహరమైన శిఖరం మీద ఆ పరమాత్మని చెయ్యటానికి సిద్ధమే ఉన్న అక్కడికి వెళ్ళారు ఈ ఋషిగణములు. సమస్త దేవతలు కూడా ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. తత్రాగత్య విధిన్నత్వా పాప్రచ్యుస్తే మహాధర కృతాంజలిపుటా సర్వే నతస్కంధ మునీశ్వర. అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మకి నమస్కరించి ఋషిగణములు, సమస్త దేవతలు కూడా ఆయనకి చేతులు జోడించి, ఆయనకి వంగి మరీ ఆదరపూర్వకంగా ఆయన్ని ఇలా అడుగుతున్నారు. దేవర్షయ ఊచుః దేవదేవ ప్రజానాత సృష్టికుల్లోకనాయక తత్వత్తో వద చాస్మభ్యాం కిమేకం తత్వమవ్యయం.
ఆ దేవతలు ఋషిగణములందరూ కూడా ఆ బ్రహ్మని అక్కడ అడుగుతాము, దేవదేవ, ఓ ప్రజలకి నాథ, పైగా సృష్టికర్త అయిన బ్రహ్మ, లోకానికి మూలమైన వాడివి, అందుకుని మాకు దయచేసి కాస్త వివరంగా చెప్పరా, అద్వితీయమైనది అవినాశి అయిన ఆ తత్వం ఏమిటి. నందీశ్వర ఉవాచ సమాయయా మహేశస్య మోహితః పద్మసంభవః అవిజ్ఞాయ పరం భావం సంభావం ప్రత్యువాచ. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఆ పరమేశ్వరు మాయకి మోహంతో ఉన్న బ్రహ్మ ఆ పరమతత్వాన్ని తెలుసుకోలేక సామాన్యంగానే దాని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ తెలుసుకోలేక అన్నది కాదు, ఇప్పుడు నాకు బోల్డ్ తెలుసుకోవాలని ఆరాటం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, నిజంగా అది వాడు నిజంగా వింటానికి అడుగుతున్నాడా, తెలుసుకుందాం అనుకో, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఇక్కడే ఎందుకుంది, ఇది ఇలాగే ఎందుకుంది, ఇలాంటి బోల్డ్ అడుగుతారు. పైగా మనం చెప్పే సమాధానం కూడా వాడు వినే స్థితిలో ఉండడు, అడుగుతాడు అంతే. కానీ ఎప్పుడైతే నేను నిజంగా చాలా త్రికరణ శుద్ధిగా దాన్ని వెతకటాన్ని మొదలు పెడతాను, అన్వేషించటం మొదలు పెడతానో, అప్పుడు నాకేమవుతుంది, అజ్ఞానం అన్న పొరలు వీడిపోతాయి, అప్పుడు స్పష్టం వస్తుంది. అదే వస్తువు నేను ఒక 10 ఏళ్ల కింద దాన్ని చూసిన దానికి, 10 ఏళ్ల కింద కొంతమందితో నేను వ్యవహరించిన దానికి, నేను ఇప్పుడు వ్యవహరించిన దానికి ఎలా అయితే తేడా ఉంటుందో, కొన్ని మనకి తెలిసేటప్పటికి ఇది తప్పు, అలాగే ఇలా ఉండకూడదు, ఇది అదే కదా, అది ఇదే కదా అన్నది ఎప్పుడైతే మనకి అర్థమవుతూ ఉంటుందో, మనం మాట్లాడేది కానీ, మనం చూసే విధానాన్ని కానీ, మనం అర్థం చేసుకునే విధానం కానీ, అవన్నీ మారుతూ ఎలా ఉంటాయో ఆ కారణంగానే స్పష్టత. అంతేకాదు బ్రహ్మకి కూడా తెలియదన్న భావనలో అర్థం చేసుకోకూడదు. సామాన్యంగా దాని గురించి వర్ణిస్తున్నాడు బ్రహ్మ. బ్రహ్మో ఉవాచ హే సురా ఋషయః సర్వే సుమత్యా శృణుతాధరా వచమ్యహం పరమం తత్వమవ్యయం వై యథార్థతః. బ్రహ్మ మళ్ళీ ఆ ఋషిగణములతో, దేవతలతో ఇలా చెప్తున్నాడు, ఓ దేవతలు, ఋషిగణములారా, ఆధారపూర్వకంగా సద్బుద్ధితో నేను చెప్పేది జాగ్రత్తగా ఉండి, యథార్థ రూపంగా అవ్యయ ఆ పరమతత్వం గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు వ్యయ అంటే ఖర్చు అయిపోయేది, అవ్యయ అంటే తరగనిది, తరగనిది పెరగనిది. ఎందుకు, ఇప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి అంటాం, అంటే మార్పులు చేర్పులతో సృష్టిలో ప్రతీదీ వాటికి లోబడి ఉంటుంది. కానీ పరమాత్మ ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడు, మార్పులు చేర్పులు లేకుండా ఉన్నదే ఆ పరమాత్మ యథార్థ తత్వం. అందుకే ఇక్కడ ఆధారపూర్వకంగా సద్బుద్ధితో వినండి, అవ్యయ అయిన ఆ పరమాత్మ తత్వం గురించి నేను చెప్తాను అన్నాడు. జగధూనిరహం ధాత స్వయం భూరజ ఈశ్వరః అనాదిభాగహం బ్రహ్మ ఏకాత్మ నిరంజనః. ఈ జగత్తుకి మూల కారణం నేనే, అలాగే స్వయంభూ, అజ, ఈశ్వర, అనాదిగా ఉన్నది, అద్వితీయమైనది, నిరంజనమైన ఆత్మ నేనే అని చెప్పాడు. ప్రవర్తకో హి జగతామహమేవ నివర్తకః సంవర్తకో మధాధికో నా అన్యః కచ్చిత్ సురోత్తమః. అన్నిటిని సృష్టించింది నేనే కదా, అందుకని మూలం నేనే, ఈ జగత్తుకి ముందుగా అన్నీ చేసింది నేనే, పైగా సంవర్తకును నేనే, నిర్వర్త అంటే ఇచ్చేది నేనే, తీసేది నేనే. అందుకే శ్రేష్ఠ దేవతలారా, నాకన్నా పెద్దవాడు ఎవ్వరూ లేరు, అన్నిటికీ మూలం నేను. అంటే ఇక్కడ ఆ పరమాత్మ రూపంలో ఉన్నది నేనే, సర్వానికి మూలం నేనే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే అన్నిటినీ చేసింది నేనే, నాకన్నా గొప్పవాడు, అలాగే నాకన్నా అధిగమించిన స్థితిలో ఇంకా ఎవ్వరూ లేరు, నేనే శ్రేష్ఠుణ్ణి, నాకన్నా పెద్దవాడు ఇంకా ఎవ్వరూ లేరు అని చెప్పాడు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 8th చాప్టర్లో 14 శ్లోక సంపూర్ణం.